స్వామి శరణం. రష్యా ఇవాళ కొత్తగా పెట్రోల్ ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేసింది. ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, జూలై 31 వరకు ఉంటుంది. ఈ డెసిషన్ వినడానికి చాలా, ఎందుకంటే ఇది క్రూడ్ ఆయిల్ కాదు, డైరెక్ట్ పెట్రోల్. ఇది మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా మనం కూడా ఒక ట్యాక్స్ పెట్టాం మన పెట్రోల్ డీజిల్ ఎక్స్పోర్ట్స్కి. అది లోకల్ కన్సంప్షన్కి కాదు, బట్ ఇది ఓవరాల్గా మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయం మనకు క్లారిటీగా అర్థం కావాలంటే వీడియో మొత్తాన్ని ఒకసారి మీరు చూడండి. ఎందుకంటే కేటగారికల్గా క్రూడ్ ఆయిల్ కాకుండా పెట్రోల్ ఎక్స్పోర్ట్ బ్యాన్ అని రష్యా చెప్పడం ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ థింగ్. యుద్ధం మొదలైంది 31వ రోజు అండ్ రెండు వైపులు, స్వామి జాగ్రత్తగా వినండి, రెండు వైపులు, అటు అమెరికా కానీ ఇటు ఇరాన్ కానీ. అమెరికా ఏం చెప్తుంది, ఇవాళ లాస్ట్ 24 అవర్స్ 700 ఏరియాస్ 700 లొకేషన్స్ మేము హిట్ చేసాం ఇరాన్ని. ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఇది అని చెప్పి ఒక పక్క అమెరికా చెప్తుంటే, నిన్న మీకు విషయం చెప్పాను, సుల్తాన్ ఎయిర్ బేస్ అని, ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ అని సౌదీ అరేబియాలో ఉంటుంది. సౌదీ అరేబియా కూడా చాలా హార్ట్గా తీసుకుంది. అమెరికన్ ఎయిర్ బేస్ కాకపోతే సౌదీలో కొట్టడం వల్ల ఒక పక్క సౌదీ కానీ ఇంకో పక్క అమెరికా కానీ నిన్న మనకి స్కేల్ ఆఫ్ ది అటాక్ మనకి తెలియదు. మనకి కొట్టారని తెలుసు కానీ ఎంతవరకు కొట్టారని, ఎందుకంటే అమెరికా లేదు మాకేం తగలలేదు అది ఇది అని చెప్పింది, న్యూస్ ఆర్టికల్స్ పడ్డాయి. కానీ అది మరి రష్యా నుంచో చైనా నుంచో లేదా ఇరాన్ నుంచో తెలియదు, కానీ కొన్ని ఇమేజెస్ లీక్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఒకసారి మీరు చూడండి, EW-E3 ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పి దీన్ని ఎర్లీ వార్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటారు. ఇట్లని అంటే ఈ ఫైటర్ జెట్స్ కాదు, అట్ ద సేమ్ టైం రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా కాదు. ఇవి గాల్లో ఉంటాయి అండ్ ఈ చుట్టుపక్కల గాల్లో ఉండే రేడార్ అనుకోండి సింపుల్గా చెప్పాలంటే, వాటి చుట్టుపక్కల ఉండే ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేలాగా రేడార్ సిస్టమ్స్ లాగా పనిచేస్తుంటాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇది కానీ గాల్లో ఉంటే చుట్టుపక్కల ఉండే 10 ఫైటర్ జెట్స్కి రేంజ్ పెరిగిపోయినట్టు ఆల్మోస్ట్. అది కొంచెం దూరం వెళ్ళొచ్చు, ధైర్యంగా వెళ్ళొచ్చు. అలాంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ని కూల్చేసింది, రిపేర్కి కూడా వీలు లేకుండా. దీని ఖర్చు అప్రాక్సిమేట్లీ $700 million అని చెప్పి మనకి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. Now, if confirmed, the extent of the damage to the aircraft reportedly renders it irreparable. అండ్ అంతేకాదు ఓవరాల్గా అమెరికన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి $3 billion వర్త్ ఆఫ్ నష్టం చేసింది ఇరాన్. $3 billion అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే కొన్ని నెలల క్రితం కూడా మనం అనుకున్నప్పుడు ఇరాన్కి యూఎస్కి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరాన్ని కూల్చడం యూఎస్కి కష్టం అనుకున్నాం, కానీ ఇరాన్ ఈ లెవెల్లో రిటాలియేట్ అవుద్ది అనేది మనం అనుకోవాలి. ఈ స్కేల్లో ధమ్కీలు ఇస్తుందని ఆ హెడ్లైన్ చూడండి ఒకసారి, తెహరాన్ టైమ్స్ అని చెప్పి ఇది అఫీషియల్ గవర్నమెంట్ న్యూస్ పేపర్. ఇది వెల్కమ్ టు హెల్, ఇదే హెడ్లైన్. ఇది అంటే ఇక్కడ వాళ్ళ అంతరార్థం చాలా సింపుల్, మీరు కానీ మీ సోల్జర్స్ని కానీ ఇరాన్ నేల మీద కానీ తెస్తే వాళ్ళు నరకానికి వచ్చినట్టే. మీరు పంపించి చూడండి, సినిమా క్లైమాక్స్లో ఉంటుంది, మీరు పంపించి చూడండి అని చెప్పి వాళ్ళు ఇరాన్ చెప్తుంది. అండ్ అంతేకాదు నో కింగ్స్ ప్రొటెస్ట్ అని చెప్పి కొన్ని లక్షల మంది వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి అమెరికాలో ప్రొటెస్ట్ చేస్తారు, నువ్వు మా కింగ్ కాదు. A No Kings rally in New York was joined by one of America's most celebrated actors and one of President Trump's fiercest critics, Robert. నో కింగ్స్ ప్రొటెస్ట్ అంటే దాని అర్థం అదే, TJT గారికి ట్రంప్ గారికి చెప్తూ, ఇది రాజ్యం కాదు, ఇది రాజుల నాటి యుగం కాదు, మీరు కింగ్ కూడా కాదు, ఇది డెమోక్రటికలీ ఎలక్టెడ్ ఎలక్షన్. ఇది మీరు ఇలా ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టారీతిలో మీరు డెసిషన్స్ మీరు తీసుకుంటే అది మేము ఒప్పుకోమేమో అని చెప్పి అమెరికన్ ప్రజలు ఇవాళ చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇలాన్ మస్క్ గారు చెప్పిన మాట కూడా ఉంటుంది కొన్ని నెలల క్రితం, ఇది పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. ఏసీ రూముల్లో లేదా వాషింగ్టన్లో కూర్చొని వార్ మాంగరింగ్ యుద్ధాలకు వెళ్ళండి అని చెప్పడం చాలా ఈజీ, బట్ ఆ ఫ్రంట్ లైన్ సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళ రిలేటివ్స్ అడగండి, వాళ్ళ అన్నయ్యని తమ్ముడిని వదిలిని వీళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు మీకు యుద్ధం కావాలా వద్దా అని చెప్పి ఆయన అంటున్నారు. ఒకసారి మీరు వినండి. While people are being slaughtered in trenches, you know, it's like you're not feeling the pain. Exactly. You're not taking the risk. ఇవాళ హెడ్లైన్స్కి బాగానే ఉంటుంది, ఇరాన్లో 29 మిజైల్ సెంటర్స్ని కొట్టారు, 29 ఇన్ ఎ సింగిల్ డే. ఇరాన్ ఆయిల్ని మేము సీజ్ చేస్తామని చెప్పి DJT గారు ట్రంప్ గారు మాట్లాడుతున్నారు. దాని గురించి ఇవాళ మనం మాట్లాడాలి. అది ఎలా, ప్లాన్ ఏంటి? బేసిక్గా ఈ సోల్జర్స్ అందరూ ఉన్నారు కదా, ఎంతమంది సోల్జర్స్ దిగిన ప్రస్తుతానికి గల్ఫ్ రీజన్లో 50,000 మంది అమెరికన్ సోల్జర్స్ ఉన్నారు రకరకాల దేశాల్లో. వాళ్ళు కాకుండా మెరీన్ ట్రూప్స్ని, నేవల్ ట్రూప్స్ని ఒక 7,000 మందిని పంపిస్తున్నారు. వాళ్ళు కాకుండా పారా సోల్జర్స్ని చాలా మందిని డ్రాప్ చేస్తున్నారు. వీళ్ళు ఆర్థడాక్స్ సోల్జర్స్ కాదు, రెగ్యులర్ ట్రైనింగ్ పొందిన సోల్జర్స్ కాదు, ఇలాంటి సిచ్యువేషన్ కోసం స్పెసిఫిక్గా స్పెషల్గా రెడీ చేసిన సోల్జర్స్ వీళ్ళని డ్రాప్ చేస్తారు లొకేషన్స్లో. మరి అంత పెద్ద ఇరాన్ కదా, ప్రపంచంలోనే 16-17 బిగ్గెస్ట్ కంట్రీ ఇరాన్. మీరు ఎంతమంది సోల్జర్స్ని పంపినా, ఎంతమందిని డ్రాప్ చేసినా కూడా దాన్ని మొత్తాన్ని ఎలా కూల్చడం అంటే దానికి అమెరికా ప్లాన్ ఒకటి ఉంది. అది ఇవాళ మన వీడియోలో డిస్కస్ చేయాలి. ఎందుకంటే అది అక్కడ ఇక్కడ కలిసి మన నెత్తి మీదకే వస్తుంది. ఈ యుద్ధం పెరిగే కొద్దీ, జనాలు యాడ్ అయ్యే కొద్దీ, దేశాలు యాడ్ అయ్యే కొద్దీ, ఇవాళ ఒక అనఫిషియల్ రూమర్ ఒకటి ఉంది, ఈ ఆపరేషన్ హెల్పింగ్ హ్యాండ్ అని చెప్పి రష్యా కూడా జాయిన్ అయింది ఈ యుద్ధానికి అని. అంటే ఒక పక్కన అమెరికా, ఇజ్రాయెల్, UK, యూరోపియన్ దేశాలన్నీ ఉన్నాయి ఎవరెవరైతే హెల్ప్ చేస్తున్నారో. ఇంకో పక్క ఇరాన్, రష్యా, చైనా, ఈ దేశాలన్నీ ఉన్నాయి. న్యూట్రల్గా ఉండే దేశాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇట్ సైడ్ దేశాలు యాడ్ అయ్యే కొద్దీ అది గల్ఫ్ రీజియన్ కన్నా పెద్ద యుద్ధంగా మారి, గల్ఫ్ రీజియన్లో ఉంటేనే ప్రపంచవ్యాప్తంగా ఇలా ఎఫెక్ట్ అయినాయి. ఆయిల్ ప్రైస్ అని, గ్యాస్ ప్రైస్ అని, పెట్రోల్ అని, మనం తినే ఫుడ్ నుంచి మనం కొట్టించే పెట్రోల్ వరకు ప్రతి ధర ఇంక్రీజ్ అవుతుంది. అలాంటిది యుద్ధం ఇంకా పెద్దదైతే ఏ స్కేల్కి అయితే మీరు ఒకసారి ఊహించండి. అందుకని మనం తెలుసుకొని మనం మాట్లాడాలి. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే స్వామి. అండ్ అవి నేను ప్రపంచవ్యాప్తంగా జరిగి గంటకి అప్డేట్ వస్తున్నా కూడా మోస్ట్ ఆథెంటిక్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందు పెట్టేస్తా. మీరు వెంటనే నేను పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి స్వామి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. ఫస్ట్ మనం మెయిన్ కాన్ఫ్లిక్ట్లోకి వచ్చేస్తే ఈ పారా సోల్జర్స్ కానీ, మెరీన్ సోల్జర్స్ కానీ, నేవల్, వీళ్ళందరూ ఎక్కడికి వస్తున్నారు, ఏంటి పరిస్థితి,
ఏంటి అమెరికా ప్లాన్ ప్రస్తుతానికి అంటే ఖర్గ్ ఐలాండ్ అని ఉంటుంది. దీని గురించి గత కొన్ని వీడియోస్గా మనం మాట్లాడుకున్నాం. నేను అందుకే మళ్ళీ డీప్గా వెళ్ళాను నేను. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళు మీకు మాత్రం చెప్పాలంటే ఇరాన్ దగ్గర ఉండే చిన్న ఐలాండ్ అది 22 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. బేసిక్గా ఇరాన్ జియోగ్రఫీ ఎలా ఉంటుందంటే ఇరాన్ దగ్గర ఏదైనా పెద్ద షిప్ వెళ్ళాలంటే వాటర్ చాలా షాలోగా ఉంటాయి. పెద్ద పెద్ద షిప్స్ హ్యాండిల్ చేయలేవు. సో ఇరాన్ మెయిన్లాండ్ నుంచి ఒక 30 నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఈ ఐలాండ్ ఉంది. దాని చుట్టూ ఉండే వాటర్ చాలా డీప్గా ఉంటాయి. అంతేకాకుండా కొన్ని దశాబ్దాలుగా దీన్ని రెడీ చేసి ఎక్స్పోర్ట్ రెడీగా చేసింది కరెంట్ రెజిమ్ కాదు, ప్రీవియస్ రెజిమ్ షా రూల్ అని ఉండేది. అప్పట్లో అమెరికన్ ఫారెన్ పాలసీకి చాలా క్లోజ్గా ఉండే రూలర్స్ వాళ్ళు. వీళ్ళందరూ కలిపి రెడీ చేసిన ఐలాండ్ నెక్స్ట్ వచ్చిన రెజిమ్ కూడా దాన్ని అలాగే పదిలంగా పెట్టుకుంది, దాన్ని ఆపరేషన్స్లో ఉంచింది. ఇప్పటికి కూడా ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ 90% ఐలాండ్ నుంచే వెళ్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఐలాండ్ కానీ మనం బ్లాక్ చేస్తే అది మన పట్టులో మనం పెట్టుకుంటే ఇరాన్ ఎకనామిక్గా మనం కూల్ చేసినట్టే. ప్రెజెంట్ ఈ ప్లాన్ ఉన్న డీజే గారు ఏదో ఒకటి చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో ఆయన వెనక్కి వెళ్ళిపోతే యుద్ధం ఓడిపోయినట్టు ఒప్పుకోవాల్సిందే. టాకో అయిపోయారని చెప్పి చాలా మంది మాట్లాడతారు. ఇప్పటికి కూడా ఆప్షన్ ఉంది. అలా చేస్తే చాలా వరకు సేవ్ అవుతారు, ముఖ్యంగా అమెరికన్స్. ఎందుకంటే మీరు స్టాక్ మార్కెట్స్ పరంగా మీరు చూసినా కూడా మీరు ఒకసారి ఫ్లో చార్ట్ మీరు చూస్తే 50% మంది అమెరికన్స్ ఏదో విధంగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు, డైరెక్ట్గా డిపెండ్ అయి ఉన్నారు. సో స్టాక్ మార్కెట్ కానీ పడితే ఒక యావరేజ్ అమెరికన్ ప్రతి ఒక్కడు హిట్ అవుతాడు. మీకు ప్యారల్గా భారతదేశం ఎగ్జాంపుల్ ఇవ్వాల్సి వస్తే మనలో ఒక 6-7% ఉన్నారు, చైనా కానీ భారత్ కానీ ఈ దేశాలన్నీ. అందుకే ఇవాళ నాస్డాక్ 12% పడిపోయింది. ఆయన కానీ ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేస్తే మళ్ళీ అది రికవరీ అయ్యే అవకాశం ఉంది. లేదు ఈ యుద్ధాన్ని ఇంకా నేను పట్టుకెళ్తా, నెక్స్ట్ 2 వారాలు 3 వారాలు నెల రోజులు నేను పట్టుకెళ్తా అనే థాట్లో కానీ ఒకవేళ కానీ ఉంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్స్ ఇంకా పడే అవకాశం ఉందని చెప్పి మనకి విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. అందుకని లోపల నుంచి ఒక కోపం ఉంది. అట్ ద సేమ్ టైం ఆయన ఈగోని ప్రూవ్ చేసుకోవాలి, మేమే గెలిచాం యుద్ధంలో అని చెప్పాలి. ఏదో ఒకటి చేయాలి. అది ఇరాన్కి సంబంధించిన ఖర్గ్ ఐలాండ్ లాక్కోవడం కానీ, సోల్జర్స్ని పంపించి ఫ్రంట్ లైన్ యుద్ధం చేయడం కానీ, రెజిమ్ చేంజ్ చేయడం కానీ. ఎందుకంటే కరెంట్ రెజిమ్ ఏదైతే ఉందో వాళ్ళు దే ఆర్ అవుట్ పర్ఫార్మింగ్. నష్టం చేకూరుతుంది తెహరాన్ కానీ ఇరాన్ కానీ, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. కానీ ఈ విధంగా సోషల్ మీడియాలో వాళ్ళు పుల్ చేస్తారని నెరేటివ్ వార్ఫేర్ని ఈ విధంగా జెన్జీ మీమ్స్ అన్ని తీసుకొని దాన్ని ఫ్లిప్ చేసి ఇరాన్ నెరేటివ్లో కూర్చి ఈ విధంగా ప్రొజెక్ట్ చేస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి? దీనికి చూసి అమెరికన్ జియో పొలిటికల్ అనలిస్టులు షాక్ అవుతున్నారు. మీరు ఒకసారి వీడియో చూడండి. ఇది ఒక ఇరానియన్ సోల్జర్, ఒక వ్యక్తి పొమోగ్రానేట్ జ్యూస్ తాగుతూ మిజైల్ లాంచ్ చేస్తున్నాడు. అది ప్రిన్స్ సౌదీ ఎయిర్ బేస్కి వెళ్తుందో దేనికి వెళ్తుందో మనకు తెలియదు, బట్ ఒక మిజైల్ వెళ్తుంది అక్కడ నుంచి. అంటే మేము ఇంత రిలాక్స్డ్గా ఉన్నాం. అది ఒక అమెరికన్ మీమ్. అది ఆ మీమ్ని రియల్ వీడియోలో కన్వర్ట్ చేసి ఎలా పుష్ చేస్తారు మీరు చూడండి ఒకసారి. ఇదేంటిది నెరేటివ్ వార్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మాకు భయం లేదు, లోపల ఎంతైనా ఉండనివ్వండి, కానీ మాకు లేదు అని అవతల వాళ్ళకి చెప్పడం కూడా ఇంపార్టెంట్, ప్రపంచానికి చాటి చెప్పడం ఇంకా ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఇస్ ఇరాన్ డూయింగ్ రైట్ నౌ విత్ దీస్ వీడియోస్. అంతేకాదు నష్టం కూడా చేకూడదు అమెరికాకి, అది కూడా జరుగుతుంది. జనాలు క్వశ్చన్ చేస్తారు, ఇప్పుడు $3 బిలియన్ వర్త్ నష్టం జరిగింది అమెరికాకి. ఆ $3 బిలియన్ ఎవరు కడతారా డబ్బులు? జనాల ట్యాక్స్ మనీయే కదా అది. వాళ్ళు అడుగుతారు, మేము ఇంత కష్టపడి ఇంత జాబ్స్కి వెళ్ళి ఇంత ట్యాక్స్లు మేము కడుతుంటే ఆ ట్యాక్స్ని మీరు తీసుకెళ్ళి ఒక వ్యక్తి ఈగో కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యా భారత్ ఫ్రెండ్స్ అండి. రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు మన మోదీ గారు వచ్చో లేదా ఇండియన్ గవర్నమెంట్ డైరెక్ట్గా వచ్చి, లేదు రష్యా మన ఫ్రెండ్ కాబట్టి మన సోల్జర్స్ని రష్యాకి పంపిద్దాం, యుక్రెయిన్ యుద్ధంలో పాల్గొనమని చెప్దాం అంటే ఎంత ఫ్రెండ్ అయినా మనం ఒప్పుకుంటామా ఊరుకుంటామా? మన వాళ్ళ ప్రాణాలు ఎందుకు పోవాలి ఆ యుద్ధంలో అనుకోం మనం. ఇవాళ ఒక యావరేజ్ అమెరికన్ అలాగే ఫీల్ అవుతున్నాడు. ఇజ్రాయెల్కి ఇరాన్కి గొడవ జరుగుతుంటే మన సోల్జర్స్ ఎందుకు వెళ్ళి వాళ్ళ ప్రాణాలు వాళ్ళని ఆహుతి ఇచ్చేయాలి? మనకేమైనా ఇమీడియట్ థ్రెట్ ఉందా? లేదే. వై ఎందుకు జరుగుతుంది ఇది అనేది వ్యాలిడ్ క్వశ్చన్. అంతేకాదు ఇంకొక బిగ్ రూమర్ కాన్స్పిరసీ, దీన్ని ఏమంటారో తెలియదు కానీ, జెలెన్స్కీ గారు బయటకు వచ్చి అవుట్ ఆఫ్ నోవేర్ ఇరాన్ ఇంత ఇదిగా కొట్టడానికి, ఇంత ఇదిగా రిటాలియేట్ అవ్వడానికి, వాళ్ళ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉండడానికి, అంత ఇంటెలిజెన్స్ ఉండడానికి కారణం ఎవరో మీకు తెలుసా? పుతిన్ గారు రష్యా కలిపి ఆపరేషన్ హెల్పింగ్ హ్యాండ్ అని చెప్పి వీళ్ళు హెల్ప్ చేస్తారు, మీరే చూడండి అని చెప్పి ఆయన అంటున్నారు. Tonight, in an interview in Qatar, President Zelensky revealing Russia's intelligence support for Iran as it strikes U.S. forces in the Middle East. Do they help Iranians? Of course. How many percent? 100%. ఆ శాటిలైట్ ఇమేజరీ కానీ, డబ్బులు కానీ, మిజైల్ కానీ, అన్ని రకాల మోరల్ సపోర్ట్ కానీ అన్ని రష్యా సప్లై చేస్తుంది. మీరు దీని మీద ధ్యాస పెట్టాలని చెప్పి ఆయన అంటారు. ఆయన చెప్పిందంటే ఎంతవరకు నిజం ఉందో మనకు తెలియదు, బట్ ఆయన అయితే ఇట్స్ ఎ క్లెయిమ్. అండ్ నిజంగా చెప్తున్నాను కదా, ఈ దేశాలన్నీ ఇలా వచ్చి ఇండైరెక్ట్ వార్ఫేర్లో ఇవాళ ఉన్నారు. అమెరికా రష్యా అనుకుందాం, ఒకవేళ నిజంగా ఆపరేషన్ హెల్పింగ్ హ్యాండ్ ఉంటే. అదే డైరెక్ట్ వార్ఫేర్లోకి వస్తే ఎంత పెద్ద యుద్ధం అవుతుందో తెలుసా ఇది. ఇవాళ మనం ఏమంటున్నాం, హౌతీస్ సడన్గా వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. సో అఫీషియల్లీ హౌతీస్ ఆల్సో ఎంటర్డ్. ప్లస్ నిన్న మనం ఒక టాపిక్ గురించి మనం మాట్లాడాం. మోదీ గారు ట్రంప్ గారు ఫోన్లో మాడుతుంటే దాంట్లో ఇలాన్ మస్క్ గారు వచ్చారు. వస్తే ఎందుకు వచ్చారు, దాని ఆయన వెనక ఉండే అంతరార్థం ఏంటి, ఆయనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ఎందుకంటే యుద్ధం ఆగితే ఆయన ఎలా బెనిఫిట్ అవుతారు? ఇండియన్ మార్కెట్ ఈస్ ఎ గ్రోయింగ్ కన్స్యూమర్ మార్కెట్. అమెరికా, ఇండియా, చైనా అంత అవ్వకూడదని కోరుకుంటుందేమో, బట్ ఇండియన్ కన్స్యూమర్ మార్కెట్ పెరగాలని కోరుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కొనడానికి జనాలు ఉండాలి కదా, పాపులేషన్ ఉండాలి కదా. ఇండియా ఇస్ ద మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ. ప్లస్ యాజ్ అన్ ఎకానమీ వీఆర్ గ్రోయింగ్. సో మన ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, దానికి షేర్డ్ ఇంట్రెస్ట్ ఇలాన్ మస్క్ గారు కూడా ఉంది. సో ఆయన కూడా వచ్చి జాయిన్ అయ్యారు. ప్లస్
గల్ఫ్ రీజన్లో ఆయనకి ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి, ఇది ఉన్నాయని ఒక ప్రైవేట్ సిటిజన్ ఎంత వస్తారని చెప్పి చాలా మంది మాట్లాడారు. ఇన్ఫాక్ట్ మనం కూడా క్వశ్చన్ రేస్ చేసాం. నిజంగా కానీ ఒకవేళ ఆయన అటెండ్ అయ్యి ఉంటే అలా రేస్ చేయడం చాలా సర్వసాధారణం. అది ఒక ప్రైవేట్ సిటిజన్ వచ్చి ఎలా మాట్లాడగలుగుతాడు? జారెడ్ కుష్నర్ అని చెప్పి ఇవాంకా ట్రంప్ గారి హస్బెండ్ ఆయన. ఒకప్పుడు ఆయనకి పొజిషన్ ఉండేది, హోల్డ్ చేసేవారు లాస్ట్ టర్మ్ అనుకుంటా డీజేటీ గారిది. ఇప్పుడు ఆయనకి ఎటువంటి పొజిషన్ లేదు, ఆయన ప్రైవేట్ సిటిజన్ ఆయన. కానీ యుద్ధానికి సంబంధించి కానీ, ఫారెన్ పాలసీకి సంబంధించి కానీ, అమెరికా ఇంటర్నల్ మ్యాటర్స్కి సంబంధించి కానీ నేను ఆయన అడ్వైస్, నా అల్లుడు అడ్వైస్ తీసుకుంటా అని చెప్పి ట్రంప్ గారు బయటకు బహిరంగంగా వచ్చి చెప్తున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్లో దీని మీద ఒక ఆర్టికల్ పడింది. అంటే ఇలాన్ మస్క్ అనే హెడ్లైన్ ఫస్ట్ పడి, దాని తర్వాత జారెడ్ కుష్నర్ ఎలా ఇది ఓవెల్ ఆఫీస్ ఎందుకు దీన్ని ఎంకరేజ్ చేస్తుందని చెప్పినట్టు వాళ్ళు రాశారు. ఇన్ఫాక్ట్ దీని నుంచి ఇప్పటిదాకా ఒక అఫీషియల్ సమాధానం అమెరికా నుంచి రాలేదు. కానీ సెర్గియో గౌర్ గారు ఒక ట్వీట్ వేశారు. అందులో ఇలాన్ మస్క్ గారు లేరు అనే ఇన్సిన్యుయేషన్ ఉన్నట్టుంది. భారతదేశం అమెరికా మాట్లాడారు సో అండ్ సో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి, లేదా సో అండ్ సో అదర్ విషయాల గురించి, పీస్ గురించి మాట్లాడారని చెప్పి ఆయన అన్నారు. భారతదేశం కేటగిరికల్గా దీన్ని డినై చేసింది. ఆ రోజు కాల్ ఏదైతే ఉందో 24వ తేదీ అనుకుంటా, ట్రంప్ గారికి మోదీ గారికి మాత్రమే జరిగింది, మధ్యలో ఎవరు లేరు అనే మాటని మనం కేటగిరికల్గా మనం పుష్ చేసి ఇలాన్ మస్క్ గారు లేరు అని చెప్పి మనం చెప్పాం మనం. సో దట్స్ అనదర్ అప్డేట్. సో ఇలాన్ మస్క్ గారు కూడా ప్రస్తుతానికి ఎటువంటి అఫీషియల్ ఇది హోల్డ్ చేయట్లేదు. సో ఇట్స్ నాట్ రైట్ ఫర్ హిమ్ టు కమ్. ఒకప్పుడు డోజ్ అని ఉండేది, ఇప్పుడు ఆ డిపార్ట్మెంటే లేదు అమెరికాకి సంబంధించి. ఎనీవేస్, ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీకు EWE3 అన్నాను కదా, ద ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, ద ఫ్లైట్, అది అఫీషియల్గా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? యుఎస్ ఆపరేషనల్ సర్వీసెస్. ఇది వాడకానికి ఏ సంవత్సరం నుంచి వచ్చింది సింపుల్గా అడగాలంటే? ఆప్షన్ ఏ ఇస్ 1975, ఆప్షన్ బి ఇస్ 1977, ఆప్షన్ సి ఇస్ 1979, ఆప్షన్ డి ఇస్ 1981. మీకు సమాధానం తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి. అక్కడ ఇలాంటి టాపిక్స్ మీరు నాకు ఇవ్వచ్చు, ఆర్టికల్స్ని పంపించవచ్చు. ఇన్ఫాక్ట్ దాన్ని నేను ఇంక్లూడ్ చేస్తాను ఈ వీడియోస్లో. వీ షుడ్ ఆల్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ టైట్ నిట్ కమ్యూనిటీ. నేను చెప్తానే ఉంటా, ఏజుడ్ అంటే నేను ఒక్కడే కాదు, మనందరం కలిస్తేనే ఇది అని. డెఫినెట్లీ వచ్చి ఫాలో కొట్టండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దట్స్ ఎ ఛానల్ ఫర్ యూ. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టిన రోజు పనిచేయడానికి, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి, యుద్ధం గురించి ఎక్కడ ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా ఫస్ట్ దాన్ని మీ ముందు పెట్టేయడానికి, ఆథెంటిక్ సోర్సెస్ నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ 10 నిమిషాల్లో మీ దాకా చేర్చడానికి, ఒక నాలెడ్జ్ పిల్ల మీ దాకా తీసుకురావడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను. అది మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? స్వామి ఫస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. ఈ అమెరికన్ ట్రూప్స్ గురించి, ఇలాన్ మస్క్ గారి కాల్ గురించి ఇంకా క్లారిటీ కావాలి, ఫుల్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అంటే ఆ వీడియో క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్తో ఇక్కడ ఉంది. లేదా అసలు యుద్ధమే ఎలా మొదలైంది మీరు తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ, స్వామి శరణమయ్యప్ప.